మోర్ ఓవర్ కంపెనీస్ కూడా అంత భరించాలి అంటే స్కిల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆల్సో చాలా సిచ్యువేషన్స్ మనం చూసాం, లే ఆఫ్స్ జరిగాయి, కాస్ట్ కటింగ్స్ అని చెప్పేసి. ఇప్పుడు కంపెనీస్ పైన కూడా ఇది ఒక బాంబ్ లాంటిది. ఇండివిజువలే చాలా ఎఫెక్ట్ అవుతారని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు కరెంట్ సినారియో ఏంటండి? ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్ కి అక్కడ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ భయపడాలా లేదంటే ఇక్కడికి రావాలన్న డైలమా వాళ్ళలో ఉంది. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి దాని? అంటే నిన్నటి నుండి కూడా ఈవెన్ మాకు మల్టిపుల్ మెయిల్స్, లేకపోతే అక్కడ ఉండేటువంటి లీడర్షిప్ కి కూడా, అక్కడ ఉండేటువంటి అసోసియేషన్స్ మెయిన్ ఏమవుతుందంటే యుఎస్ లో ఉండేటువంటి ఏదైతే తెలుగు కమ్యూనిటీ ఉందో వాళ్ళందరూ కూడా అసోసియేషన్స్ ని అప్రోచ్ అవుతా ఉంటారు. సో నిన్నటి నుండి కూడా మాకు మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తా ఉన్నాయి, వాళ్ళకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. కొంతమంది అటార్నీస్ ని మనం అటాచ్ చేస్తున్నాం. ఈవెన్ అటార్నీస్ కి కూడా అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ ప్రొక్లమేషన్ లో అసలు ఏముంది అండ్ ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఎవరి దగ్గర కూడా చెప్పలేని సిచ్యువేషన్. అండ్ దాంతో పాటు టైం ఇచ్చింది వెరీ వెరీ షార్ట్. అవును. సో రాత్రి అంటే 21st నుండి మీకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అండ్ పానిక్ గురి చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు ఎక్కడ డెమోక్రాటిక్ కంట్రీలో అయినా ఒక సిస్టమ్ ఉంటుంది, అక్కడ కోర్ట్స్ ఉంటాయి, అది నిలబడుతుంది అని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. దాంతో పాటు ఇండియన్ టాలెంట్ ప్రపంచం మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే క్వాలిటీ అవుట్కమ్ ఇచ్చేటువంటి టాలెంట్ ప్రూవ్ అయింది. ఇట్స్ ప్రూవెన్. అండ్ ఇండియన్ టాలెంట్ is highly skilled. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అని చెప్పి ఇట్స్ ప్రూవెన్. అందుకనే యుఎస్ లాంటి కంట్రీస్, యుఎస్ అంటే కంట్రీ, అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్స్ తీసుకోలేదు వీళ్ళందరినీ, గవర్నమెంట్స్ ఇచ్చింది కానీ రిక్రూట్ చేసుకుంది ఎవరు? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అంటే ఒక ప్రైవేట్ కంపెనీ. అక్కడ గవర్నమెంట్ దగ్గర వర్క్ చేస్తలేదు. ఈ 70% అబోవ్ నేను ఏదైతే H1B వీసాస్ రిలీజ్ చేసినారన్నానో గవర్నమెంట్ అప్రూవ్, అంటే గవర్నమెంట్ తీసుకోలేదు రిక్రూట్మెంట్ అంతా, ఒక కంపెనీ రిక్రూట్ చేసుకోలేదు. మైక్రోసాఫ్ట్ లేకపోతే అమెజాన్ ఇట్లాంటి కంపెనీస్ రిక్రూట్ చేసుకున్నాయి. కంపెనీ రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా కూడా వాడు ప్రాఫిట్ కోసమే చూస్తాడు కదా. అంటే ప్రాఫిట్ కోసం చూస్తున్నాడు అంటే ఒక ప్రొడక్టివ్ రిసోర్స్ నే తీసుకోవాలని ట్రై చేస్తాడు కదా. అంటే ఇట్స్ ప్రూవెన్ 72% వాడు ఇస్తున్నాడు అంటేనే, 70% మన వాళ్ళకు ఇష్యూ చేసినాడు అంటేనే ఇట్స్ ప్రూవెన్ దట్ వీ హ్యావ్ వెరీ వెరీ గుడ్ టాలెంట్, టాప్ క్రీమ్ ఉంది అని చెప్పి. మనని ఒకవేళ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు టాలెంట్ పైన గన్ను పెట్టినట్టు, ఒకవేళ నిజంగానే టాలెంట్ పైన గన్ను పెడితే అక్కడ ఉండేటువంటి కంపెనీస్ కి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మనకు టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఇండియన్ టాలెంట్ డెఫినెట్ గా కూడా వేరే ఆపర్చునిటీస్, వేరే డెస్టినేషన్స్ చూసుకుంటారు. వేరే డెస్టినేషన్స్ వీ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్. మొన్ననే అశ్విని వైష్ణవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, వీఆర్ టార్గెటింగ్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఆఫ్రికన్ మార్కెట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ మిడిల్ ఈస్ట్ మార్కెట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి మనకి. ఈ మార్కెట్స్ అన్ని ఉన్నాయి మనకి, దానిపైన మనం ఫోకస్ చేయవచ్చు. చాలా మంది కూడా ఈవెన్ మన వెంకట్ గారు స్ప్రైపుల్ లాంటి కంపెనీస్ కూడా ఈవెన్ వాళ్ళ ఎక్స్పాన్షన్స్ మిడిల్ ఈస్ట్ వైపు చూస్తా ఉన్నాయి, అక్కడ ఎక్స్పాన్షన్స్ వేరే వైపు చూస్తా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు మనకేంటంటే we have other options as well. Okay, we should ultimate గా లాంగ్ టర్మ్ లో అయితే వాళ్ళకే ఇంపాక్ట్ ఇస్తుంది అనేటువంటిది డెఫినెట్ గా కూడా ఆలోచన.